పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. దీనికి పాలమూరు వేదికగా కాబోతుందంటున్నారు సిడబ్ల్యూసీ మెంబర్ చెల్లా వంశీచంద్ రెడ్డి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీ విజయం సాధిస్తోంది అంటున్న చెల్లా వంశీచంద్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు పాలమూరు నుంచి కాంగ్రెస్ పార్టీ శంఖారావం పూరించబోతుంది. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఎంవీఎస్ కళాశాల దగ్గర భారీ బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర చెల్లా వంశీచంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, మొట్టమొదటగా రాష్ట్రంలో మీ పేరే అనౌన్స్మెంట్ అయింది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. పాలమూరు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్నికల శంఖారావానికి వేదిక కాబోతుంది. ఎట్లా చూస్తారు సార్? ఇది రేపు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్లో ఈ యొక్క మీటింగ్ పెట్టినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు 14కి తగ్గకుండా సీట్లు గెలిచేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక ప్రజల పాలన, ప్రజల కోసం చేసేటువంటి పాలన, ప్రజాపాలన నడుస్తుందనే భావన రాష్ట్ర ప్రజలలో కూడా కలిగింది. మరి ముఖ్యంగా పాలమూరు జిల్లా గనక, ఉమ్మడి పాలమూరు జిల్లా గనక చూస్తే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. పాలమూరు జిల్లా వాసులందరూ కూడా మా బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైంది ఈ పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలానే శాసనసభ్యులు కూడా 14 నియోజకవర్గాలకు గాను పాలమూరు ప్రజలు 12 మందిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపించడం జరిగింది. మన బిడ్డ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో, మన శాసనసభ్యుల సహకారంతో మన జిల్లాని, మన ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుచుకుందామని ప్రజలందరూ కూడా చాలా స్పష్టతతోటి ఉన్నారు. మన జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి 2 లోక్సభ స్థానాలు కూడా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ 2 కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. అలానే ముఖ్యమంత్రి గారు మొన్న కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో జరిగినటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు మన జిల్లాకు సంబంధించి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి గాను 2,945 కోట్ల రూపాయలతో శంకుస్థాపన వేయడమే కాకుండా అక్కడ మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, ఫార్మసీ కాలేజు 5,000 కోట్లతో అభివృద్ధి పనులకి ఆ రోజు అంకురార్పణ చేయడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్కు వస్తున్నారు. ఆల్రెడీ స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఇక్కడ పెద్ద ఎత్తున భవిష్యత్ ఇవాళ కోడ్ ఉంది కాబట్టి రేపు జరగబోయే సమావేశంలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్ని ఏదైతే జీవోలు కానీ కొన్ని ప్రకటనలు కానీ చేయలేనటువంటి పరిస్థితి ముందే. కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు మేమందరం కూడా ఆశిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు వివరిస్తారు అవన్నీ కూడా. ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపే ఒక ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు అంటే మన బిడ్డగా, మనందరం కూడా మన పాలమూరు బిడ్డ, మన ముఖ్యమంత్రి అని మనం ఓన్ చేసుకుంటాము. ముఖ్యమంత్రి గారు కూడా పుట్టినటువంటి గడ్డ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ 2 లోక్సభ స్థానాలు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎమ్మెల్సీ కూడా ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం పాటుపడేటువంటి లోకల్ బాడీస్కి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండబోతున్నారు. అలానే 17 నియోజకవర్గాలకు గాను ఖచ్చితంగా 14కి తగ్గకుండా మేము గెలవబోతున్నాము. రేపు జరగబోయే ఇక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు మా దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక
మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున మన ఈ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మా ముఖ్యమంత్రి మన బిడ్డ రేవంత్ రెడ్డి గారిని చూడడానికి రాబోతున్నది. చూస్తున్నాం ఓవరాల్గా ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే తనకి ఇక్కడ నుంచి సీటు కేటాయించిందో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా తనదేనని, గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా కేంద్రం నుండి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానని చెప్పి కూడా చల్లా వంశీచంద్రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పాలమూరు ప్రజా దీవెనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.